హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ద్వారకా టెక్ తెలుగు. మనకి త్వరలో లావా అగ్ని 4 మొబైల్ అయితే లాంచ్ కాబోతుంది. మనందరికీ లావా అగ్ని 3 మొబైల్ తెలుసు కదా. ఆ మొబైల్ ఎంతవరకు సక్సెస్ అయింది, మనకి అప్పటికి ఆ మొబైల్ అయితే చాలా బెస్ట్ అయితే అనిపించింది. బట్ మనకి దాని సక్సెసర్గా లావా అగ్ని 4 కూడా అయితే లాంచ్ కాబోతుంది అనమాట. బట్ ఈ మొబైల్ సంబంధించిన ఫీచర్స్ కూడా మనం తెలుసుకుందాము. ఫ్రెండ్స్, నా రిక్వెస్ట్ ఏమంటే మన వీడియోని ఎవరైనా కొత్తగా వాచ్ చేస్తున్నట్టయితే ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి, వీడియోకి లైక్ కొట్టేసేయండి. మీరు చేయాల్సిన పని ఏం లేదు, మన వీడియో స్కిప్ చేయకుండా చూడండి, మీకే చాలా డీటెయిల్గా అర్థం అవుతుంది అనమాట. మనకి ఈ మొబైల్ సంబంధించిన డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ వద్దాం. ఫ్రంట్ అయితే కర్వ్ స్పెంట్ ఉంటుందని చెప్పొచ్చు, అలాగే బ్యాక్ అయితే గ్లాస్ ఫినిష్ ఉంటుంది, సైడ్ అయితే ప్లాస్టిక్ ఫినిష్ ఉంటుంది. IP64 తో వస్తుందని చెప్తున్నారు అనమాట. కొన్ని రూమర్స్ ప్రకారం IP68 కూడా వస్తుందని చెప్తున్నారు. మరి చూడాలన్నమాట. ఏమో డిస్ప్లే అనుకుందాం. 6.7 inches ఫుల్ హెచ్డి ప్లస్ కర్వ్డ్ AMOLED డిస్ప్లే రాబోతుంది అనమాట. చాలా బెటర్ డిస్ప్లే అని చెప్పొచ్చు. అంటే మనకి ఇందులో విజిబుల్ ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుంటుంది. ఇందులో మనకి 120 Hz అయితే రీఫ్రెష్ బెటర్ అని చెప్పొచ్చు. అలాగే 1.5K రెజల్యూషన్ ఉంది, అలాగే H.10+ సపోర్ట్ ఉంది. ఇంకా చూడండి, ఇందులో మనకి 1200 nits వరకు పీక్ బ్రైట్నెస్ లెవెల్స్ ఉన్నాయని చెప్పవచ్చు. మనం ప్రాసెస్ విషయానికి వద్దాం. ఇందులో మనకి ప్రాసెసర్ ఆల్మోస్ట్ ఇది ఇంప్రూవ్ చేస్తారనమాట లావా అగ్ని 3తో కంపేర్ చేసుకుంటే. ఇక్కడ మనకి మీడియాటెక్ డైమెన్సిటీ 8350 ప్రాసెసర్ అయితే పెట్టారని చెప్పవచ్చు. చాలా బెటర్ ప్రాసెసర్ అనమాట. అంటే మనకి లావా అగ్ని 3 కంటే ఈ మొబైల్ ఉన్న ప్రాసెసర్ అనేది కొంచెం ఎక్కువ అని చెప్పవచ్చు. ఇది మనకి 4 బిల్డ్ ప్రాసెసర్ LPDDR4X ఉంటుంది. UFS 4.0 రాబోతుంది. మనం మెయిన్గా మాట్లాడుకొస్తుంది ఈ ప్రాసెసర్ అనమాట. మనకి ఈ ప్రాసెసర్లో మంచి పర్ఫార్మెన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. అంటే మనకి గేమింగ్ పరంగా కానీ, సో లేకపోతే ఇంకా నార్మల్ యూస్కి, అలాగే ఎడిటింగ్ పర్పస్ కూడా మనకి ఈ ప్రాసెసర్ అయితే చాలా బాగుంటుంది అనమాట. మనకి ఈ ప్రాసెసర్ ఒక ఫ్లాగ్షిప్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది అనమాట. ఇక మనము సాఫ్ట్వేర్ విషయానికి వద్దాం. ఇది Android 15 రాబోతుంది. కెమెరా విషయానికి వద్దాం. ఇక్కడ మనకి మెయిన్ గా మనకు కెమెరా డిజైన్ అయితే చాలా బాగుంది. మనకి ఇక్కడ మెయిన్ కెమెరా 15 ఇచ్చారు. మనకి సెకండ్ కెమెరా డెప్త్ ఆర్ మైక్రో కెమెరా అంటున్నారు. ఇక్కడ మనకి సెకండ్ కెమెరా MP అయితే మెన్షన్ చేయలేదు అనమాట. ఒకవేళ మెన్షన్ చేసింటే బాగుండేది. మనకి మెయిన్ కెమెరా నుంచి కూడా మంచి పర్ఫార్మెన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. ఫ్రంట్ కెమెరా మనకి ఇక్కడ 16 MP పెట్టారని చెప్పొచ్చు. 16 MP అంటే చాలా తక్కువ, మరి అంత హైపర్ డూపర్ ఫోటోస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. నార్మల్ ఫోటోస్ అండ్ డీసెంట్ ఫోటోస్ కొంచెం బెటర్ గా తీయగలదు. మనకి బ్యాక్ కెమెరాకి 4K 30fps వీడియో రికార్డ్ సపోర్ట్ చేస్తుందని చెప్పవచ్చు. ఫ్రంట్ అయితే 1080p వీడియో రికార్డ్ సపోర్ట్ చేస్తుందని చెప్పొచ్చు అనమాట. అంటే కెమెరా విషయంలో మరి అంత హైపర్ డూపర్ చెప్పగానే జస్ట్ కెమెరాస్ అయితే నార్మల్ గుడ్ అని చెప్తాను. మనం బ్యాటరీ విషయానికి వద్దాం. మెయిన్ గా మనకి ఇక్కడ బ్యాటరీ అయితే చాలా ఇంప్రూవ్ చేస్తారని చెప్పొచ్చు. ఇది 7000 mAh బ్యాటరీ రాబోతుంది అనమాట. ఇక్కడ నాకు బుర్ర బద్దలైపోయింది. ఏందబ్బా 7000 mAh బ్యాటరీ ఏంది అనుకున్నాను. కానీ మనకి ఛార్జింగ్ వాట్స్ అయితే 60 వాట్స్ అంటున్నారు. కొన్ని రూమర్స్ ప్రకారం 80 వాట్స్ అంటున్నారు. నాకు తెలిసిన వరకు 80 వాట్స్ వస్తుంది అనుకుంటున్నాను అనమాట. ఎందుకంటే మనకి ఇక్కడ 7000 mAh బ్యాటరీకి 80 వాట్స్ ఎక్కిపోతే అసలు మ్యాచింగ్ అయితే ఉండదు. సో మనకి ఇక్కడ బ్యాటరీ అండ్ ఛార్జింగ్ టైప్ కూడా చాలా అడ్వాన్స్ ఇచ్చేస్తారు అనమాట. ఇక్కడ మనకి బైపాస్ ఛార్జ్ సపోర్ట్ అయితే వీళ్ళు మిస్ చేస్తారు. ఒకవేళ ఈ ఫీచర్ ఇచ్చింటే చాలా బాగుండేది. సో ఇంకా మనకి కనెక్టివిటీ ఫీచర్స్ విషయానికి వద్దాం. ఇది 5G సపోర్ట్ చేస్తుంది, డ్యూల్ బ్యాండ్ వైఫై ఉంది, అలాగే NFC సపోర్ట్ చేస్తుంది. USB-C టైప్ తో రాబోతుంది అనమాట. ఈ OTG కూడా సపోర్ట్ చేసి చెప్పొచ్చు. చాలా బాగున్నాయి కనెక్టివిటీ ఫీచర్స్ కూడా. ఫైనల్ గా లావా అగ్ని 3కి లావా అగ్ని 4కి ఏమైనా చేంజెస్ ఉన్నాయండి. సో నాకు మెయిన్ గా చేంజ్ అనిపించింది ప్రాసెసర్ అని చెప్పొచ్చు. మనకి ప్రాసెసర్ లో చాలా తేడా ఉంటుంది అనమాట లావా అగ్ని 3కి లావా అగ్ని 4కి. సో ఇంకా ఓవరాల్గా ఈ మొబైల్ సంబంధించిన అన్ని స్పెక్స్ అయితే కవర్ చేస్తాం. జస్ట్ మనకి లీక్ అయిన స్పెక్సే. సో మనకి మొబైల్ లాంచ్ అయితే మీకు ఇంకా ఫుల్ డీటెయిల్స్ అయితే అందిస్తాను చెప్పొచ్చు. అంతవరకు ఛానల్ ఎవరు మిస్ కాకుండా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి, వీడియోకి లైక్ కొట్టేసి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి.